శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. గోదాదేవి పాండ్య దేశంలో జన్మించినటువంటిది, శ్రీరంగనాయకిగా అయినటువంటిది. ఆ గోదాదేవి రంగనాథుణ్ణి చేపట్టాలి అనేటటువంటి కోరికతో శ్రీవ్రతం, స్నానవ్రతం లేదా కాత్యాయని వ్రతం అనేటటువంటి వ్రతాన్ని చేస్తూ ఆ వ్రతం చేయటానికి తనతో పాటుగా తన చెలులందరినీ కూడా రమ్మని ప్రేరేపించి ఆ వ్రతానికి తీసుకెడుతూ నిద్ర లేపుతూ ఉన్నది. అలా నిద్ర లేపడానికి వెళ్ళినప్పుడు ఒక చెలి లేవలేదు. ఆ చెలికి గోదాదేవికి జరిగిన సంభాషణగా మనకి ఈ పాసురం కనపడుతూ ఉంటుంది. ఎల్లే ఇళంగిళియే இன்னமுழங்கதியோ சில்லேன்றளை ஏன்மின் நங்கை மீர் போதருகின்றேன் பள்ளையுன் அட்டுரைகள் அண்டேயுன் வாயஜித்தும் வல்லீர்கள் நீங்களே வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுக கொல்லை நீ போதாய் உனக்கென்ன வேருடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் பொன்னெண்ணிக்கொள் போந்தார் பொந்தெண்ணிக்கொள் பல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க వల్లానై మాయనై పాడేలోరెంబావాయ్. ఈ పాసురమంతా వాకోవాకం వాక్యము అనేటటువంటి ఒకానొక కవితా విశేషంగా సాగుతూ ఉంటుంది. అంటే ఇది ఈ వాకోవాక్యం అనేటటువంటిది ఇద్దరి మధ్య సంవాదంగా, ఈ సంవాదంలో వాళ్ళు అన్నారు, వీళ్ళు సమాధానం చెప్పారు, వీళ్ళన్నారు, వాళ్ళు సమాధానం చెప్పారని ఉండదు. ఎక్కడికక్కడ వాళ్ళ మాటలు మాత్రమే ఉంటాయి. ఆ మాటలని మనం అర్థం చేసుకుంటూ ఇది వాళ్ళు ప్రశ్నించారు, వీరు సమాధానం చెప్పారు, ఒకటి మాట్లాడితే రెండు తర్వాత ఒకళ్ళు తర్వాత రెండో వాళ్ళు ఇలా మాట్లాడారని మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధమైనటువంటి రచన చేయడానికి సాహిత్య రచనలో బాగా ప్రావీణ్యం ఉంటేనే కుదురుతుంది. అదే మనం ఏదో నాటకంలో అయినట్టయితే లేదా కథలో అయినట్టయితే రాముడు ఇట్లా అన్నాడు, లక్ష్మణుడు ఇట్లా సమాధానం చెప్పాడు అంటాం. రాముడు అన్నాడు అని చెప్పము, లక్ష్మణుడు సమాధానం చెప్పాడను. రాముడు మాట, లక్ష్మణుడి మాట, మళ్ళీ రాముడి మాట, మళ్ళీ లక్ష్మణుడి మాట, ఇలా ఉంటాయి. ఈ ఉండడంలోనే ఎవరేం చెప్పారో అర్థమయ్యేటట్టు ఉండాలి. మళ్ళీ దాని మధ్య మనం ఏమి అయోమయమైపోయి ఎవరన్నారు, ఈ మాట అన్నది రాముడు అయ్యుండాలా లక్ష్మణుడు అయ్యుండాలా అని ఆలోచన చేయడానికి వీలుండదు. ఆ విధమైనటువంటి రచన చేస్తూ ఇందులో ఉంటుంది. ఎల్లే అంటే ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలిగిన దానా, ఇంకా నిద్రిస్తున్నావా, అయ్యో ఇదేమిటి అంది. సంబోధన చేసేటప్పుడు అవతల వారిలో లోపం ఉంటే ఆ లోపాన్ని అధిగమించేటట్టుగా చెయ్యాలి అనే సదుద్దేశం ఉన్నవాళ్ళు లోపాన్ని ఎత్తకుండా మొట్టమొదట వారిలో ఉన్న సద్గుణాన్ని గుర్తు చేస్తారు. ఉదాహరణకు అన్నం తినకుండా పేచీ పెడుతున్న పిల్లవాడు ఉంటే తల్లి ఏమంటుంది, ఒరే దుర్మార్గుడా అని అనదు. ఏమంటుంది, నన్న బంగారు కొండ అంటుంది. ఓహో నేను బంగారం కొండనా, మా అమ్మ నన్ను బంగారం అంటుందా, మా వాడు మంచివాడమ్మా అంటుంది. ఓహో మంచిది అంటున్నదా మా అమ్మ, సరే ఆ మంచితనాన్ని నిలుపుకుందాం అనే ప్రయత్నం చేయడం ఉంటుంది. కనుక ఎదుటి వారిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించటానికన్నా ముందు వారిలో ఉన్నటువంటి సద్గుణాన్ని ముందుగా ఎత్తి చూపిస్తే వాళ్ళు మనం చెప్పేటటువంటి మాట వినడానికి సిద్ధంగా ఉంటారు. దీన్ని ఆభిముఖ్యము అంటారు. సంభాషణ చాతుర్యంలో చాలా విశిష్టమైనటువంటి లక్షణం ఇది. కనుక ఆభిముఖ్యంగా చేసుకోవడానికంటే తను చెప్పేటటువంటి మాట వినడానికి సిద్ధపడాలి అంటే వాళ్ళల్లో ఉన్న
మంచితనాన్ని ఒక్కసారి తట్టి లేపాలి. ఏమంటోంది? ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యం కలిగినటువంటి దానా అంది. అంటే ఓ చిన్నారి చిలక. చిలక అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. కాకిలా ఉన్నావు అంటే బాగుండదు, కనీసం కోయిలంటే గొంతన్నా బాగుంటుంది గాని రూపం బాగుండకపోయినా అనుకోవచ్చు. కానీ చిలక అంటే రూపు బాగుంటుంది, చూడాలనిపిస్తుంది, అది పలికితే పలుకు కూడా బాగానే ఉంటుంది పాట కాకపోయినా. కనుక చిలక అంటే ఎవరికైనా ఇష్టమే. చక్కగా చురుకుగా ఆహ్లాదంగా మాట్లాడుతూ కలివిడిగా ఉండే వాళ్ళని చిలకలా ఉంది అంటాం మనం. ఆ విధంగా చిన్నారి చిలుక, లేత చిలుక, పెద్దది కాదు, వృద్ధం కాదు, ఇప్పుడే అండంలో నుంచి బయటకు వచ్చి ఎదుగుతూ యవనాన్ని పుంజుకున్నటువంటి చిలుక. ఓ లేత చిలుక, ఆ లేత చిలుక లాంటి అందమైన కంఠస్వరం కలిగినటువంటి దానా, అయ్యో ఇంకా పడుకున్నావా? అదేమిటి ఇలా ఒళ్ళు తెలియకుండా పడుకోవడం ఏమన్నా బాగుందా అంది. అంటే లోపల ఆవిడ లేచింది. లేచే బయటికి రాలేదు. అక్కడే ఏమని సమాధానం చెప్తోంది? పూర్ణులైనటువంటి ఓ గోపికలారా, చికాకు కలిగేట్టుగా జిల్లుమని పిలవకండి, ఇదిగో నేను ఇదే వస్తున్నా అంది. సాధారణంగా అందరూ కలిసి పెడదాం అనుకున్నప్పుడు ఆ ముందు వచ్చినటువంటి వాళ్ళు రాని వాళ్ళని పిలుస్తూ ఉంటే, ఉండండి మీరు ఊరికే నన్ను అనవసరంగా నా పనిలో నుంచి నన్ను చెడగొట్టకండి, నేను వస్తున్నాను కదా, మీకు సమాధానం చెప్పే లోపల ఆలస్యం అయిపోతుంది, సమాధానం చెప్పకుండా బయలుదేరి వచ్చేస్తాను కదా అంటారు. ఈ సమాధానం చెప్పడం కూడా ఆలస్యం అయిపోతుంది అంటూ ఉంటారు. ఇక్కడ ఈవిడ కంఠధ్వని గురించి ఎందుకు మాట్లాడారంటే, ఆవిడ పలుకులు చిలక పలుకుల్లాగా చక్కగా ఉన్నాయట, అందువల్ల ఆవిడ అటువంటి మాటలు మాత్రమే వినగలదు. వీళ్ళ మాటలేమో చికాగ్గా ఉన్నాయి, ఏమిటలా గట్టిగా అరుస్తున్నారు, చికాకు పెడుతున్నారు అంటే అవతల ధ్వని బాగున్నట్టయితే సంతోషంగా ఉంటుంది. ఆ ధ్వని డబ్బాలో రాళ్ళు పోసి ఇట్లా గలగలా శబ్దం చేసినట్టు, ఏదో డబ్బా మీద గట్టిగా రేకు డబ్బా మీద ఇట్లా కొట్టినట్టు ఇలాంటి శబ్దాలు చేస్తే బాబా విసుగ్గా ఉంది, చెవికి చికాకు కలుగుతోంది, ఇటువంటి ధ్వని వినడం మా వల్ల కాదు, అలా మానండి, ముందర అరవకండి, నేను వస్తున్నాను కదా, మీరు అరుస్తుంటే నాకు ఒళ్ళు జిల్లుమంటోంది, ఒళ్ళేమిటో బాగుండట్లే, మీ మాట వినంగానే నాకేమిటో జిల్లు అనిపిస్తోంది. అంటే ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో ఎవరన్నా ఒక గట్టి ఆ వాతావరణానికి భంగం కలిగించి ప్రశాంతతకి భంగం కలిగించేట్టు గనక మాట్లాడితే చికాకు కలుగుతుంది కదా. ఆ విధంగా చికాకు కలుగుతోంది. ఎందుకు వస్తున్నా, నేను తొందర ఏమిటి, రాకపోతే కదా. ఇప్పుడు బయట నుంచి అంటున్నారు బయట గోపికలు, నువ్వు చాలా నేర్పుగలదానివి, నీ మాటల్లో నైపుణ్యం కాఠిన్యం మేము ఇంతకు ముందే ఎరుగుదునులే అన్నారు. అంటే నువ్వు బాగున్నాయి, ఏమిటి వస్తున్నావు అంటాం, నువ్వు మాటల్లో ఏముంది, నీకు నేర్పరితనం ఉంది, నువ్వు మాట్లాడడం బాగా తెలిసిన దానివి. ఇది ఒక్కటేనండి లోకంలో అందరూ చెప్పేటటువంటి మాట. ప్రపంచాన్ని గెలవాలంటే ఏం కావాలి? ప్రధానంగా మాటలలో నేర్పరితనం కావాలి. అందుకే అంటారు మన పూర్వులు ఏమని, పాపం పొరుగురు ఎడుతున్నాడు ఎట్లా బతుకుతాడో ఏమిటో అంటే, నోట్లో నాలుకుందండి అంటారు. నోట్లో నాలుకుందంటే అర్థం ఏమిటి? అందరికీ లేదా? మనకు నోట్లో నాలుక లేదా? నాలుక లేకుండానే తింటున్నామా, రుచి చూస్తున్నామా, మాట్లాడుతున్నామా? అక్కడ అర్థం ఏమిటి అంటే, మాట్లాడి తనకు కావలసినటువంటి దాన్ని సాధించుకోగలిగిన నేర్పరితనం ఉంది అని అర్థం. మాట్లాడడం వస్తే, భాష వస్తే, ఎదుటి వాళ్ళని చక్కగా ఆకట్టుకోగలిగినట్టుగా మాట్లాడగలిగితే ప్రపంచాన్ని జయించవచ్చు. మాటకున్న ఘనత అట్లాంటిదండి. ఒక మాట దేశాలను కలపగలదు, ఒక మాట దేశాన్ని ముక్కలు చేయగలదు. ప్రత్యక్షంగా మనకు అనుభవంలో ఉన్నవే ఇవన్నీను. కనుక మాట అన్నది మామూలుది కాదు. అటువంటి మాట్లాడడంలో చాలా నేర్పు ఉంది నీకు. కొంతమంది మాట్లాడతారండి, నువ్వు మంచివాడివి అని చెప్పబోతుంటే కూడా వాళ్ళు చెప్పిన తీరికి ఎవరిని పొగిడారో వాళ్ళ కోపం వస్తుంది. నేర్పరితనం ఉండాలిగా, అది లేకపోతే కష్టం. అందువల్ల నేర్పు ఉండాలి. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళల్లో తప్పు పట్టినా నిందించినా వాళ్ళ కోపం రాదు. ఎలా? నేర్పుగా మాట్లాడడం వల్ల. అంటే మాట తీరు వల్ల మాటలో ఉన్న భావానికి రంగులు అద్దబడతాయి. అటువంటిది నువ్వు నేర్పుగా మాట్లాడగలిగిన దానివి. నువ్వు ఏమిటి రమ్మంటే ఈ మాటలు మాట్లాడుతున్నావు, నేను వస్తున్నానా, అదా ఇదా అని ఎన్నో అంటున్నావు కదా. మీరు ఇప్పటికే పూర్ణులు అని అన్నావు మమ్మల్ని. పూర్ణులు అంటే కోరిక, అనుకున్న కోరిక తీరినటువంటి వాళ్ళు. మీరు ధనుర్మాస వ్రతం చేస్తున్నారు, ఇప్పటికి 14 రోజులు అయిపోయింది, మీ కోరిక తీరిపోయినట్టుంది.
రావాల్సినటువంటి వాళ్ళందరూ వచ్చేసారు, ఇందులో చేరవలసినటువంటి వాళ్ళందరూ చేరిపోయారు, ఎవరు మిగల్లేదు. మరి నేను ఒక్కదాన్నే అనుకుంటా, ఆ మాట అనలేదు, తన ఉద్దేశం అది. మీరంతా పరిపూర్ణులు, నిండిన వాళ్ళు. అంది గనక ఈ వీళ్ళు ఏమన్నారు, నువ్వు చాలా నేర్పుగా మాట్లాడుతున్నావు, కాదనడానికి వీల్లేదుగా. మా కోరిక తీరలేదని ఎట్లా అంటారు? తీరకపోయినా తీరలేదు అనకూడదు. అప్పటికే మరి ఎలాంటి ప్రతికూల భావనలు మనసులో వచ్చినట్టు అవుతుంది. కనుక తీరాయి. 14 రోజులు వ్రతం చేసి 15వ రోజు కూడా చేయడానికి వచ్చామంటే మేము వ్రతం చేయడంలో మా యొక్క కోరిక నెరవేరినట్టే కదా. వ్రతం చేయాలన్న కోరిక ఫలితం తర్వాత, ముందు చెయ్యడం అనేది నెరవేరినట్టే కదా. కనుక మేము పూర్ణులమే, కాదనడానికి వెళ్ళేది. ఎంత తెలివిగా మాట్లాడావు నువ్వు, చాలా నేర్పు కలిగినటువంటి దానివి. నీ మాటల్లో నైపుణ్యంతో పాటు కాఠిన్యం కూడా ఉంది. కొంచెం సూటిగా మాట్లాడతావు. సూటిగా మాట్లాడితే పర్వాలేదు, కానీ సూటి పక్కన పోటీ కూడా ఉంటుంది. సూటిపోటిగా మాట్లాడతావు, పొడిచినట్టు మాట్లాడతావు. సత్యమే, సత్యం మాట్లాడేటప్పుడు కూడా ప్రియంగా మాట్లాడాలి కదా. సత్యం బ్రూయాత్ ప్రియం ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు. ప్రియంచ నానృతం బ్రూయాత్, ఇది ఏషధర్మ సనాతన. సత్యం పలకాలి, ప్రియం పలకాలి, కానీ సత్యం కదా అని అప్రియంగా పలకూడదు, ప్రియం కదా అని అసత్యం పలకూడదు. వీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. మాట్లాడడం అనేది మామూలు కాదు. అసత్యం పలకూడదు, అప్రియం కూడా మాట్లాడకూడదు. సత్యాన్ని ప్రియంగా చెప్పాలి. దీనికి ఎంత నేర్పరితనం ఉండాలి. ఆ నేర్పరితనం నీకు ఉన్నట్టుంది, బాగా ఉంది, నీకు మామూలుగా కాదు. కానీ నబ్రూయాత్ సత్యం అప్రియం అనుంది. అప్రియంగా అప్రియమైన సత్యం కాదు, అక్కడ సత్యాన్ని అప్రియంగా చెప్పకూడదు. అక్కడ అన్వయంలో తేడా ఉంది. మనం ఎక్కడికక్కడ ఆ కాకు అంటారే, అంటే మాట్లాడేటప్పుడు ఒక అక్షరం మీద ఊనిక పెట్టినందువల్ల వచ్చే తేడా. ఇప్పుడు రా అన్నాం, రమ్మన్నారు, రా అన్నాం, రాయడంలో తేడా లేదు. రా అన్నాం, దాంట్లోనూ రాయడంలో తేడా లేదు. ఉచ్చారణలోనే 3 రాలకి తేడా ఉందా లేదా? కనుక ఆ చెప్పేదాన్ని రా అని చెప్పకుండా రా రా అని చెప్పచ్చు. ఈ చెప్పేది అప్రియమైనటువంటిది సత్యమైన ప్రియంగా చెప్పాలి. కానీ నువ్వెలా చెప్తున్నావు, కఠినంగా చెప్తున్నావు. వచ్చాయి రా, రాకపోతే ఎట్లా, ఇలా మాట్లాడారు అనుకో, అది కఠినంగా ఉంటుంది. రామ్మా, తప్పకుండా రా, వస్తే బాగుంటుంది, నువ్వు వస్తే మాకు పరిపూర్ణత ఉంటుంది. ఇదెలా ఉంది, రా, రాకుండా ఏం చేస్తావు అన్నది ఎలా ఉంది. నీ మాటల్లో ఈ కాఠిన్యం ఉంది. ఎన్ని విషయాలు చెప్తున్నదో గోదాదేవి. పాసురాలను అడ్డం పెట్టుకుని కృష్ణుణ్ణి కీర్తించటం, చెల్లుల్ని నిద్రలేపడం అనే అంశాలని ఒక వంకగా పెట్టుకుని లోకరీతిని కూడా ఎంత బాగా చెప్తోంది. లోకంలో ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఎక్కడా తేడా లేకుండా ఎంత తెలివిగా చెప్తోందో చూడండి. అందుకే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వారందరూ పాసురాలని పరమమైనటువంటి ప్రమాణంగా తీసుకుంటారు. అన్ని శాస్త్రాల సారం అందులో ఉందని చెప్తారు. మాట యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పడానికి గోదాదేవి చెలులు ఇంకొక చెల్లిని నిద్రలేపడం అనేటటువంటి ఒక ఘట్టాన్ని ఒక నెపంగా పెట్టుకుని చెప్తూ ఉన్నారు. అయితే అప్పుడు అమ్మాయి ఉంటుంది, మీరంతా చాలా నేర్పుగా కలిగిన దానివి, నీ మాటల్లో నైపుణ్యం ఉంది, నైపుణ్యంతో పాటు కాఠిన్యం కూడా ఉంది. ఈ సంగతి మాకు ముందే తెలుసులే, నువ్వేమైనా సరే నెమ్మదిగా మాట్లాడు, నీ మాట దురుసుగా మాట్లాడతావని మాకు తెలుసు అంది. ఆ మాటని విననట్టు నటించడం కూడా మాటల్లో ఉన్న నైపుణ్యానికి ఒక నిదర్శనం. కొన్ని సందర్భాల్లో అవతల వాళ్ళు మనని తప్పు పట్టినప్పుడు ఆ తప్పుని నువ్వు నన్ను తప్పు పట్టావా అంటే 10 మందికి ఇంకా బాగా తెలుస్తుంది. దాన్ని విననట్టు నిర్లక్ష్యం చేసి ఇంకొక మాటకి సమాధానం చెప్తే ఇది నెమ్మదిగా ఎవరి దృష్టిలోనూ పడకుండా పక్కకి వెళ్ళిపోతుంది. ఇదో నేర్పరితనం మాట్లాడడంలో. కనుక కాఠిన్యం అనేటటువంటి మాట వినపడకుండా ఉండడానికి ఆవిడ ఏమన్నది, నన్ను నేర్పుగలదాని అంటున్నారా, మీరే నేర్పుగలవాళ్ళు, మీకున్న నేర్పరితనం నాకెక్కడుంది, నాకు చాలా తక్కువ, మీరే నేర్పరులు, కఠినలు కూడా మీరే. ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు నన్ను లేవలేదని. సర్లేండి, మిమ్మల్ని అండం దేనికి, నేర్పరితనం మీది, కాఠిన్యం నాది, నేను కఠినరాలని ఒప్పేసుకుంటున్నా, ఏం పర్వాలా, ఏంలే, మీరు మేము స్నేహితులమే కదా, మనలో మనం ఒకటి అనుకుంటే వచ్చే నష్టం ఏమిటి, నన్ను కఠినరాలివి అన్నారు, పర్వాలేదు, మీరు కఠినరాలి మిత్రులు అనే పేరు వస్తుంది మీకు, అంతే కదా. మన మిత్రులు చెడ్డవాళ్ళు అయితే ఆ ఫలానా చెడ్డవాడి స్నేహితుడు అనే పేరు మనకు కూడా వస్తుంది. అందువల్ల నేను కఠినరాలిని, మనలో మనకేమైంది అందావిడ. అంటే నేనే కఠినరాలని అంది. అంటే నీకు ఈ ప్రత్యేకత ఏమిటి, అట్లా ఏకాంతంగా ఎందుకున్నావు,
వేగంగా బయటికి రా. లోపలే ఉండి మాట్లాడుతున్నావు నువ్వు, మేమేమో నీ ఇంటి ముందు నిలబడి నీ తలుపు కొడుతూ నేను లేపుతూ మాట్లాడుతున్నావు. మేము బయట నిలబడి ఉన్నాం, నువ్వు లోపల ఉన్నావు. నీ గొప్పతనం ఏమిటి? నువ్వు ప్రత్యేకత ఏమిటి? లోపల నుంచి ఇన్ని కబుర్లు చెప్తున్నావు కానీ బయటకు వచ్చి మాతో పాటు మాట్లాడటం లేదే, ఏమైంది అని అడిగారు వీళ్ళు, బయట ఉన్నటువంటి చెడులు. ఎందుకలా ఒంటరిగా ఉన్నావు? మేమంతానేమో బృందంగా వెళ్ళి స్వామిని సేవించుకోవడానికి బయలుదేరాం. నువ్వు ఏకాంతంగా సేవించుకుంటున్నావా? ఏకాంతంగా ఇక్కడ ఒక్కదానివి ఉండి సేవించుకోవడంలో ఉన్న మర్మం ఏమిటి? ఎందుకు అట్లా చేస్తున్నావు? అందరూ బయటికి రా. ఎంతకాలం నీ కోసం మేము బయట నిలబడతాం, నువ్వే బయటికి రావాలి, వచ్చేసి అన్నారు. అప్పుడు ఆవిడంటుంది, అందరు గోపికలు వచ్చారా అంది. ఆహా వచ్చారు, నువ్వే వచ్చి లెక్కించుకో అని అడిగి చెప్పారు బయట వాళ్ళు. అందరు గోపికలు వస్తే ఇవిడు వస్తుంది. ఇది కొంతమంది తమ ప్రత్యేకతను నిరూపించుకోవడానికి చేసేటటువంటి పని అండి. ఏదైనా ఒక సభ గాని సమావేశం గాని ఉంటే ముందు రారు, అందరూ వచ్చి కూర్చున్నాక వస్తారు. ఏమన్నా అంటే మాకు అంత తీరిక లేదండి, సమయం చాలదండి అంటారు. అంటే వారికి ఒక్కరికే తీరిక లేకపోవడం, సమయం సరిపోకపోవడం ఉందా? మిగిలిన వాళ్ళందరికీ పని పాటలు లేవా? వాళ్ళందరూ వచ్చి ఆలస్యంగా వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూడాలా? తప్పు కదా. అంటే వాళ్ళకి పని లేదు, వాళ్ళ సమయానికి విలువ లేదు. తన పని విలువైనది, తన సమయం కూడా చాలా విలువైనది. ఇతరుల కొరకు తాను ఒక్క నిమిషం కూడా ఆగలేడు ఏమన్నా కానీ. మిగిలిన వాళ్ళందరూ ఈ వ్యక్తి కోసం ఎదురు చూడాలి. ఇవి మనం ఎక్కడైనా సభలు సమావేశాలు జరిగేటప్పుడు గమనిస్తూ ఉంటాం. అందరి దృష్టికి వచ్చే ఉంటాయి. అంటే అప్పుడు అనిపిస్తుంది, అలా ఆలస్యంగా ఆఖరి నిమిషాన్ని వచ్చి అందరూ వచ్చారా అని చూసుకుంటారే, అటువంటి వాళ్ళు తమ సమయానికి విలువనిచ్చి మన సమయాన్ని వృధా చేస్తున్నారని ఒక్క క్షణం అనిపించదు మనకి. అది ఈవిడ ఆ జాతికి చెందినటువంటి దిగ్గా మనకు కనపడుతుంది, కానీ వాస్తవానికి అది కాదనుకోండి. పరిస్థితుల్లో ఆ విధంగా కనపడడం అన్నది ఉంది. అందరూ వచ్చారా? అందరూ వస్తే ఈవిడ వస్తారు. ఈవిడ వచ్చాక ఎవరు రాకూడదు. ఈవిడ వచ్చేటప్పటికి అందరూ ఎదురు చూస్తూ ఉండాలి. ఇది ఈవిడ లక్షణం. అందరూ వచ్చేసారా అంటే అందరూ వచ్చారు. సందేహం ఉందా? ఎవరన్నా రాలేదు అని నీకు అనుమానంగా ఉందా? కావాలంటే బయటకు వచ్చి లెక్క చూసుకో. నువ్వు తలుపు తెరచి బయటికి వచ్చి చూస్తే కదా అందరూ వచ్చింది లేదు నీకు తెలిసేది. బయటికి రా. సర్లే వస్తానంది. అప్పుడు ఆవిడ సమాధానం లోపల నుంచి, వచ్చి నేనేం చెయ్యాలి? వీళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు ఆవిడికి. ఈ 14 రోజుల నుంచి ఏం చేస్తున్నారో తెలియదు. ఇవాళ కదా బద్దకించి బయటికి రాకుండా ఉన్నది. ఇన్నాళ్ళు ఏం చేశారో తెలియదా? మళ్ళీ ఇక్కడే సందేహం వస్తుంది. ఇన్నాళ్ళు వచ్చింది వేరు, వాళ్ళెవరూ కాదేమో. ఇంతకు ముందు రాకుండా ఉన్నటువంటి ఒక గోపికని ఇవాళ కలిపి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారా గోదాదేవి ఇప్పటిదాకా చేరిన చెలులు అనే సందేహం కూడా వస్తుంది. లేదు, వాళ్లే అయ్యి ఉండాలి. లేదంటే కొత్త గోపిక అయినా సరే వచ్చి ఏం చెయ్యాలి అని అడిగితే దానికి సమాధానం చెప్పాలి కదా. చెప్తున్నారు వీళ్ళు. ఏమిటి? బలిష్టమైన వలయాపీడమనే ఏనుగుని చంపినవాడు, శత్రువుల దర్పాన్ని అణిచినవాడు, మాయావి అయిన కృష్ణుడి కీర్తిని గానం చెయ్యాలి రా అన్నారు. ఎన్ని సందర్భాల్లో మాయావి మాయనయ్యనని చెప్తారో గోదాదేవి తన పాసురాల్లో కృష్ణుడి గురించి. ఎందుకంటే ఆయన మాయామానుష విగ్రహుడు. లీలామానుష విగ్రహుడే కాదు, మాయామానుష విగ్రహుడు. ఈ లీలా మాయా అన్నవి కూడా పర్యాయ పదాలుగానే వాడతారండి. నిజానికి భౌతిక శరీరంతో రావాల్సిన అవసరం ఉందా ఆయనకి? ఈ భౌతిక శరీరం ఆయన లీలగా ధరించింది, ఒక మాయగా మన కంటికి కనపడేటి చేసింది. కనుక నీదిదంతా మాయే. అసలు తత్వం మాకు తెలుసయ్యా, నువ్వు వేరు. నీ అసలు తత్వం నువ్వు పరమాత్ముడివి, పరంధాముడివి. ఆ ఊర్ధ్వలోకాల్లో ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి వాడివి. ఒక శరీరానికి పాంచభౌతికతకి ఒక లెక్కలకి లొంగనివాడు, అప్రమేయుడు, లెక్కలకి లొంగడు, అవాంగ్మానస గోచరుడు, వాక్కుకి మనస్సుకి తెలిసేటటువంటి వాడు కాదు. అటువంటి వాడు ప్రస్తుతం మా కంటికి కనపడుతున్నాడంటే మాయావిగా ఒక రూపాన్ని ధరించాడు. ఈ మాయావిగా ఈ రూపం ధరించి చేసిన పనులు ఏమున్నాయి ఇక్కడ చెప్తున్నారు. కువలయాపీడం అనేటటువంటి మదపుటేనుగు పీచమడంచిన వాడు. ఏం చేశాడు ఈయన? నందవ్రజంలో వ్రేపల్లిలో ఉన్నప్పుడు చూపించినటువంటి అనేక లీలలు కాక మధురానగరంలో ప్రవేశించిన తరువాత రజకుణ్ణి ఒక్క అరచేత్తో ఇలా చరచాడంతేనండి, వాడు వెళ్ళిపోయాడు. తంతువాయకుణ్ణి
అంటే సాలెవాణ్ణి, బట్టలు నేసేవాణ్ణి, మాలాకారుడైన సుధాముణ్ణి అనుగ్రహించాడు. కుబ్జకి సుందరమైనటువంటి రూపాన్నిచ్చాడు, కుబ్జత్వాన్ని పోగొట్టాడు. ఆ తర్వాత చేసిన ఘనమైనటువంటి కార్యం ఏమిటి అంటే కువలయాపీడం అనేటటువంటి మదపు టేనుగును సంహరించాడు. బలరామకృష్ణుల్ని తన మధురానగరానికి ఆహ్వానించిందే కంసుడు సంహరించటానికి. అందుకని గుమ్మంలోనే మదమెక్కినటువంటి, ఎవ్వరికి లొంగనటువంటి ఏనుగని కువలయాపీడాన్ని, అంటే భూమినంతటినీ పీడించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దాన్ని బాగా కళ్ళు మొదలైనటువంటి పదార్థాలు ఇచ్చి మత్తెక్కేట్టు చేసి వదిలిపెట్టాడు. అసలే మదపుటేనుగు, ఇప్పుడు దానికి పిచ్చెక్కింది. దానిని సంహరించి లోపలికి వెళ్ళాడు కృష్ణుడు. ఆ తర్వాత కదా ముష్టికాసురుణ్ణి, చాణూరుణ్ణి ఇద్దరిని సంహరించింది. కనుక కువలయాపీడం అనేటటువంటి మదపుటేను యొక్క మదాన్ని అణచినటువంటి వాడు, దాన్ని చంపినటువంటి వాడు అతన్నే కదా తర్వాత శత్రువుల యొక్క గర్వాన్ని పోగొట్టినటువంటి వాడు మాయావి. అటువంటి కృష్ణుణ్ణి గానం చెయ్యాలి రమ్మని పిలిచారు. ఈ పాసురంలో తిరుపాణాళ్వార్ అనేటటువంటి వారు మనకి సూచించబడుతూ ఉన్నారు. 9వ పాసురం నుంచి 15వ పాసురం దాకా ఉన్న ఈ పాసురాల్లో ధ్యానం యొక్క స్థితిని మనం చూస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ధ్యానంలో నిమగ్నమైనటువంటి వారు ఈ ఆళ్వారులు. వారిని సంకేతిస్తూ తెలిని ఒక వంక పెట్టుకుని నిద్ర లేపడం మనకు కనపడుతూ ఉంది. ఆ విధంగా ఆళ్వారులను మన మనస్సుకి తీసుకొస్తూ ఉన్నటువంటి గోదాదేవి నిద్రిస్తున్న మనని కూడా నిద్ర లేపుతోంది అని భావన చేస్తూ నమస్కరించుకుందాం. స్వచ్చిష్టమాలికా బంధ గంధ బంధురజిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్య కచ విలలితై కాముకోమాల్యరత్నై సూక్త్యా యస్య శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథం త్వమన్యమనిశం సాధారణా శ్రీరసీ. స్వస్తి.